సైన్యములకు అధిపతి యెహోవా ఈరోజు మీకు సెలవిచ్చేదేమనగా మీ ప్రార్థనకి జవాబిస్తానంటున్నాడు. మీ కష్టాల్లో మిమ్మల్ని ఆదుకొని మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తానంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేయండి, ఆయన సహాయాన్ని పొందండి, గణపరచబడండి. గాడ్ బ్లెస్. ఈరోజు మీలో చాలా మంది దుఃఖపడుతూ కనబడుతున్నారు, దుఃఖంలో మునిగిపోయినట్టు కనబడుతున్నారు, అందులోంచి బయటికి రాలేకపోతున్నట్టు కనబడుతున్నారు. ఈరోజు యేసు ప్రభువు మీతోటే మాట్లాడుతున్నారు. నెహెమ్యా 8:9 ద్వారా దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థన చేయించాలి యేసు ప్రభుకి, మిమ్మల్ని దుఃఖంలోంచి బయటికి తీసుకొస్తాను అంటున్నాడు. గాడ్ బ్లెస్. ఈ లోకంలో యేసు ప్రభు తప్ప ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ఎవరూ లేరు. యేసు ప్రభు తప్ప స్వస్థపరిచే దేవుడు ఎవరూ లేరు. యేసు ప్రభు తప్ప నీకు సహాయం చేసే దేవుడు ఎవరూ లేరు. కావాలంటే ప్రార్థన చేస్తూ. గాడ్ బ్లెస్. గలాతీయులు 3:29 ప్రకారం మనం అంట యేసుక్రీస్తు యొక్క సంతానమై ఉన్నామంట. అంటే మనం వారసులమే ఉన్నాం. వారసులు అన్న వాళ్ళు అడిగి తీసుకుంటారు. మీరు యేసు ప్రభుని అడగండి, ఆయన ఇస్తాడు. గాడ్ బ్లెస్. సైన్యములకు అధిపతి యెహోవా ఈరోజు మీతోటే మాట్లాడుతున్నాడు. దేవుడు అంటే ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడంట. యోహాను సువార్త 3:16. లోకం అంటే చుట్టూ పుట్ట కాదండి, మీరు నేను. మీరు ఆయనకి ప్రార్థన చేయండి, ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన చేతలు బట్టి మీకు చూపిస్తాడు. గాడ్ బ్లెస్.